తర్వాత మా ఇద్దరం సరదాగా ఉండి సెల్ఫీలు తీసుకున్నప్పుడు ఫోటోలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియోస్ కూడా మీకు అన్ని సబ్మిట్ చేస్తాం. సో ఇలా ఈవిడ నాకు పార్టీలోకి పిలవడం జరిగింది. ఈవిడే రమ్మని నాకు బతిమాలడం జరిగింది. నీ అవసరం నాకు చాలా ఉందని చెప్పి నా మీద లేనిపోని నిందలు వేసి శ్రీని గారికి నాకు ఏవేవో ఉన్నాయని ప్రచారం చేసి హైకమాండ్ వరకు తీసుకెళ్లారు. నాకు అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ డీజీపీ కూడా నన్ను పిలవడం జరిగింది ఒక 2-3 టైమ్స్. అక్కడ కూడా నేను 2-3 టైమ్స్ వెళ్ళడం జరిగింది. వెళ్ళాక ఈ సెటిల్మెంట్లు ఇవన్నీ భార్యాభర్తల గొడవలు అన్నీ జరిగిన తర్వాత ఈ గొడవలతో నాకెందుకని నేను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి నేను సైలెంట్గా ఉండడం జరిగింది. ఆ రోజు నుంచి నేను మహిళా అధ్యక్షురాలుగా ఉండనని చెప్పి నేను రిజిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చాను. కానీ ఏ రోజు కూడా నేను పార్టీ కోసం వర్క్ చేయడం మానలేదు. ఎలక్షన్ ముందు వరకు కూడా నేను చాలా కష్టపడి ఎలక్షన్ నేను చేశాను. అది అందరికీ తెలుసు. టెక్కల్లో ఇంకొక కామెంట్ చేశారు ఆవిడ, డాన్సులు చెప్తూ లేడీస్ని చాలా మంది ట్రాప్ చేస్తారని. నేను ఒక భరతనాట్యం డాన్స్ టీచర్ని. భరతనాట్యం చెప్తాను, చాలా మంది వేల మంది పిల్లలకు చెప్పాను. కోలాటం చెప్తాను, చాలా మంది లేడీస్ చెప్పాను. అందరూ టెక్కల్లో ఉన్న చాలా పెద్ద పెద్ద లేడీస్ అందరూ నా దగ్గరికి వస్తారు. ఇండైరెక్ట్ గా ఆవిడ ఆ లేడీస్ అందరినీ కూడా కామెంట్ చేసింది. ఆ వీడియో ఎవరో మీరు పెట్టారు, ఇందాక నేను చూసాను ఒక లింక్. ఆ వీడియోలో చాలా మంది లేడీస్ ని స్కూల్ కి పిలిపించి ఆ పేరుతో ట్రాప్ చేసి వీడియోస్ అవి పెడతారని అవి కూడా పెట్టారు. సో మీరు కూడా ఏదైనా చెప్పినప్పుడు ఒక ఎలిగేషన్ చేసినప్పుడు లేడీస్ మీద అంత వేగంగా ఎవరో చెప్పగానే అలా ఎలిగేషన్ చేసిస్తే మరి వాళ్ళ పిల్లలు అంటున్నారు. ఎవరో ఆర్టీవీ నాయుడు గారు. నాకు కూడా 3 ఆడపిల్లలు ఉన్నారండి. ఇంకా చిన్న పిల్లలు భూమిలో ఉన్నారు నా పిల్లలు. వాళ్ళ పిల్లలు అట్లీస్ట్ సెటిల్ అయ్యారు మెడికల్. ఒక అమ్మాయి చదువుకుని మ్యారేజ్ అయింది, ఇంకో అమ్మాయి అట్లీస్ట్ జంటర్ చేసింది. నా పసి పిల్ల 4 సంవత్సరాల కూతురు, ఇంకొక అమ్మాయి 9 years అమ్మాయి, ఇంకో అమ్మాయి 8 years అమ్మాయి. వాళ్ళు మీ వీడియోస్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు వీడియోస్. ఏం తెలుసుకోరా? అంటే ఎవరైనా ఒకరు వచ్చి కామెంట్ చేసి ఏదైనా ఒక ఎలిగేషన్, ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తే ఆవిడ చెప్పినవన్నీ నిజాలు అయిపోతాయా? అవన్నీ నిజాలా? అట్లీస్ట్ కనుక్కోవాలి కదా. అట్లీస్ట్ అందరూ డెప్త్ ఏంటో తెలుసుకొని మీరు అందరూ పెట్టాలి. క్యారెక్టర్ లేని మహిళ అలా కొటేషన్స్ పెడుతున్నారు. ఎవరండి క్యారెక్టర్? మీకు ఒక మహిళ క్యారెక్టర్ మీరు అసోసియేషన్ చేసే రైట్ ఎవరికైనా ఉందా అసలు? ఏ సమాజంలో ఉన్నామండి? ఇష్టం వచ్చినట్టు మీరు అన్ని పెడతారు. అసలు ఏం జరుగుతుందో తెలుసా? 2 years గా నేను ఎంత మెంటల్ టార్చర్ అనిపిస్తుందని తెలుసా? ఇవన్నీ తెలుసు. మా ఇంట్లో ఎన్ని గొడవలు అయ్యాయో తెలుసా? మా పేరెంట్స్ బయటికి రాలేకపోతున్నారు. అట్లీస్ట్ మా ఫాదర్ ఈ రోజు వరకు బయటకు తిరగలేకపోతున్నారు. మా నాన్న సంఘంలో పెద్ద పరువు గల వ్యక్తి, అతను బయటికి తిరగలేకపోతున్నారు. మా ఇంట్లో ఫ్యామిలీ సైడ్ మా బావగారు పెద్ద అడ్వకేట్, నాతో మాట్లాడడం మానేశారు మా ఫ్యామిలీ అంతా ఈ గొడవల వల్ల. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ సిచ్యువేషన్లో చెప్పండి మీరే. నడి రోడ్ మీద నా 3 పిల్లలతో నేను సూసైడ్ చేసుకోవాలా? చెప్పండి. మీ అందరి సమక్షంలో సూసైడ్ చేసుకుంటాను. ఇష్టం వచ్చినట్టు రాతలు రాసేస్తున్నారు కదా. ఆవిడ చెప్పినవన్నీ నిజాలా? మరి మరి ఇష్టం వచ్చినట్టు కొటేషన్స్ మీరు నేను అవునండి, మీ ఇష్టం వచ్చిన కొటేషన్స్ ఎలా పెడతారు? క్యారెక్టర్ లేని మహిళ అని కొటేషన్స్ ఎలా పెడతారు మీరు? క్యారెక్టర్ లేని మహిళ అని ఎలా పెడతారండి కొటేషన్స్? అందరింట్లో లేడీస్ ఉంటారు కదా. ఆవిడ చెప్పినవన్నీ నిజాలా? కనుక్కోవాలి కదా. ఆవిడ ఏం చేస్తుందో, 2 years ఏం చేసిందో తెలుసా? ఈ 2 years లేని ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఆవిడ నన్ను అడగడానికి, క్వశ్చన్ చేయడానికి? ఇప్పుడు ఏం రైట్ ఉంది? 2 days నుంచి చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు, చాలా రబస్ చేస్తున్నారు కదా. ఈ 2 days ఎందుకు ఇంత చేయాల్సిన నెసిటీ ఏముంది? ఈ 2 years ఏమయ్యారు? ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారు? పిల్లలు ఆవిడ ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారో చెప్పండి నాకు. మరి ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయాలి కదా రాసే ముందు. మరి నా మనసు ఎంత బాధపడుతుంది, నా పిల్లల మనసు ఎంత పడుతుంది? ఇవన్నీ డిలీట్ చేయగలరా? వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా, లైఫ్ లాంగ్ మచ్చ ఉంటుందా? నా మీద ఉండదా? ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్. దివ్వల మాధురి ఈ అమ్మాయి ఇక్కడ టెక్కలే, ఒక పెద్ద కుటుంబం, ఉన్నత కుటుంబం. ఆ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భరతనాట్యం టీచర్గా సోషల్ మూమెంట్స్లో విమెన్ ఎక్కువ టచింగ్ ఉండటం వల్ల ఈ అమ్మాయి మనకు రాజకీయాల్లోకి తెస్తే పనికి వస్తుందని ఒకరోజు నేను ఇంట్లో వేరే పనిలో ఉంటే నాకు తెచ్చి పరిచయం చేసిన మహా వ్యక్తి ఎవరంటే దువ్వాడ వాణి. ఇది 2nd ఎపిసోడ్. మా జీవితంలో మరొక స్టోరీ ఇది. దువ్వాడ వాణి ఈమెని మనం మండల కన్వీనర్గా పెట్టి ఈమెతో చేయించుకుంటే 2000 ఓట్లు టౌన్లో కలిసి వస్తాయండి. వీళ్ళు చేస్తారా? ఆమె మామ గౌరవ లీడరు, పెద్ద అయిన వాళ్ళు పెద్ద కుటుంబం, వాళ్ళు చేస్తారా అంటే లేదు చేస్తారు. నేను అబ్జెక్టాను. సరే అలా చేస్తే మంచిది, ఏదో పెడదాం, పదవిలో పెడదాం, చేయమనండి అని అనుకున్నాను. అక్కడి నుంచి అమ్మాయి యాక్టివ్గా తిరగటం ప్రారంభించింది. ఎస్, పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ నేనేమనుకున్నానంటే కేవలం రాజకీయంగా తను తెచ్చింది అనుకున్నానే కానీ రాజకీయంగా అమ్మాయిని నా మీద వాడటానికి తెచ్చిన దుర్మార్గురాలు ఈ దువ్వాడ వాణి ఇంత దుర్మార్గంగా ఆలోచించిందని నేను అనుకోలే. ఆ అమ్మాయి యాక్టివ్గా తిరుగుతుంటే, సోషల్ మూవ్మెంట్ ఫ్రీగా అమ్మాయి తిరుగుతుంటుంది,
పార్టీలో పనిచేస్తుంది, అందరం సరదాగా ఉన్నాం. ఎస్, నాతో ఒకసారి తిరుపతి వచ్చింది, కార్యకర్తలు ఆమె ఒక్కరే అమ్మాయి రాలేదు, చాలా మంది క్యాడర్ వచ్చారు, వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళాం, సరదాగా తిరిగి వచ్చాం. ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో లేనిపోని అపోహలు, లేనిపోని వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు లేనిపోని సంబంధాలు సృష్టించి ప్రజల ముందు, సభ్య సమాజం ముందు, ఆఖరికి అధిష్టానం ముందు కూడా ఈమె పేరు పెడితే డీజీపీ ఫర్ ఇంటెలిజెన్స్ లాంటి వాళ్ళు ఆమెకు పిలిచి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి చాలా తీవ్రతరం చేశారు. పరిస్థితులు ఎలా నడుస్తుంటే కుటుంబ గొడవ మాది, దువ్వాడ వాణిది, దువ్వాడ శ్రీనివాస్ది. మాధురి ఎవరు? మాధురి అనే అమ్మాయికి ఏంటి నీ మీద దువ్వాడ వాణి ఇలా చెప్తుంది, నీ మీద దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్కి నీకు సంబంధం ఉన్నట్టు చెప్తుంది. ఇది నిజమా? నిజమైతే నీకు నాకు సంబంధం లేదు. భర్త చెప్పేసినాడు, అత్తవారు చెప్పేసినారు, కన్నవారు నీకేంటి, నీకు గౌరవంగా ఇచ్చి పెళ్లి చేసి అన్నీ చేస్తే ఇలా వింటున్నానే, వాళ్ళు పక్కన పెట్టేసినారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మహిళ, ఒక స్త్రీ, సగటు మహిళకి, సాటి మహిళకి నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటంటే దువ్వాడ శ్రీనివాసు ఎన్నికలకు పనికిరాడు, దువ్వాడ శ్రీనివాస్కి మాధురికి సంబంధం ఉందని రాజకీయంగా ఒక ప్రచారం చేసి నా రాజకీయ జీవితాన్ని దెబ్బేసి ఆ టికెట్ తీసుకునే దానిలో చేసిన ప్రయత్నమే దువ్వాడవాణి ప్రయత్నం. సరే, ప్రయత్నం చేసావు, బాగుంది, టికెట్ తెచ్చుకున్నావు, బాగుంది, దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రకటించాడు, బాగుంది, దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్నాడు, బాగుంది, గుడ్. బట్ మన వల్ల అమ్మాయి జీవితం రోడ్డెక్కి కన్నవారు అత్తవారు కోల్పోయి ఒక దశలో నాకు కలిసి సార్ మీ కుటుంబానికి నేనేం అన్యాయం చేశాను, ఏం ద్రోహం చేశాను, నాకు మీకు సంబంధాలు ఏంటి, ఎటువంటి రిలేషన్స్ మీకు నాకున్నాయి, మీ భార్య మీరు ఖండించరు. ఈ విషయాలన్నీ ప్రచారం చేయటం వల్ల అత్తవారు కన్నవారి దగ్గర సర్వస్వం కోల్పోయిన 3 పసిపిల్లలు ఉన్నారు, నాకు చావే శరణ్యమని ఒక్క సెకండ్లో వెళ్ళి హ్యాంగ్ చేసుకుంటాము. హ్యాంగ్ చేసుకుంటే నాకు హ్యాంగింగ్ ఎలా ఆపాలో కూడా నాకు తెలియదు. వెంటనే ఆ చెయ్యిని అడ్డు పెట్టాను, ఇలా చెయ్యి అడ్డు పెట్టి ఇక్కడ నెక్కి తగలకుండా అలా ఆపాను అంతే. అది ప్రమాదం అంట, నాకు తెలియదు. ఇక్కడ టైట్ అయిన ప్రమాదం అంట. అయినప్పటికీ కూడా ఆల్రెడీ హాఫ్ హ్యాంగ్ అయిపోయింది. అయినప్పటికీ ఎదురుకి ఒక హోటల్లో ఇవన్నీ నాతో చెప్పడానికి వచ్చి ఆ ఇమోషనల్గా హ్యాంగ్ చేసి ఆ టైంలో నేను రక్షించి వెంటనే అది ఎలా లాగాలో నాకు ఏం తోచిందో మొత్తానికి నేను బయట తీసి చేశాను. నాకు ఒక క్షణం భయం వేసింది. నేను చెప్పింది వినండి, నా జీవితాలు ఇలా దారితీస్తున్నాయా? ఒక మైండ్ ప్రాణం పోయే స్థితికి వస్తుందా? అప్పుడు నేను ఎందుకో నాకున్న పరిస్థితి, నా కుటుంబంలో విలువ లేని పరిస్థితి, నా కుటుంబంలో నాకే సరైన భోజనం లేని పరిస్థితి, అవకాశం లేని పరిస్థితి, ఈ పరిస్థితికి నేను కొంచెం వాస్తవంగా చెప్పాలంటే సరే అని ఆమెకు దగ్గరే నేను ఉన్నానని చెప్పాను. నువ్వు చనిపోవాల్సిన పని లేదు, 3 పిల్లలు ఉన్నారు, పిల్లలతో ప్రాణాలు కోల్పోవాల్సిన పని లేదు అని చెప్పాను. మేము బయటికి వెళ్ళటం నిజమే, క్యాంపులు తిరగటం నిజమే, దేవాలయాలకు వెళ్ళటం నిజమే చెప్పాను నేను. ఎస్, నాకేమనిపించిందంటే ఆ క్షణంలో మన కుటుంబం వాళ్ళు నాశనం చనిపోబోతున్నటువంటి ఒక అమ్మాయిని కాపాడడం, అండగా నిలబడ్డాం, అంతే నాకు ఆమెకి రిలేషన్. అయితే ఇప్పుడున్న పరిణామాల్లో మళ్ళీ తాను నిలదొక్కుకోవడం, మళ్ళీ ఈ 2 ఏళ్లలో ఎంత జరిగినా మీ ముందుకు కానీ ప్రజల ముందుకు కానీ ఒక్క వార్త కూడా రాలే. మాధురి అని ఎప్పుడు రెస్పాండ్ కాలే. నిన్న అయింది ప్రెస్ మీట్లో చూశాను. ఈ 2 ఏళ్లలో ఎప్పుడు రెస్పాండ్ కాలే. ఎందుకంటే నేను ఏది రెస్పాండ్ అయినా దువ్వాడ శ్రీనివాస్ గారికి మైనస్ అవుద్ది, ఆ కుటుంబానికి మైనస్ అవుద్ది, పోతే నేను పోతాను కానీ ఆ కుటుంబానికి నేను అబాస్పాలు చేయనన్న కాన్సెప్ట్తో ఇంతవరకు ఉండిపోయి నిన్న ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేసినందుకు ఆమె రెస్పాండ్ అయ్యారని తెలుసుకున్నాను. అంటే ఇది మాధురికి మీకు సంబంధం ఉందా అంటే ఈ రకంగా. అంటే ఒకవేళ మాధురికి నాకు సంబంధం ఉందని 30 సంవత్సరాల్లో నువ్వు తీర్మానం చేసేటప్పుడు మన ఇంట్లో ఎన్ని గొడవలు వచ్చాయి, ఎన్ని సందర్భాలు వచ్చాయి, అప్పుడు ఎప్పుడు ఎందుకు ఈ దుష్ప్రచారం చేయలేదు? ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేసావు? కేవలం నన్ను చెడ్డ పేరు ద్వారా ఆ ఎమ్మెల్యే టికెట్ పొందడానికి.